పాపం కాంగ్రెస్ సర్కార్ చేయబట్టి, వాళ్ళ పనులు చేయబట్టి సర్కార్ ఆఫీసర్లు సతమతమైతున్నారు. కలెక్టర్ల కాడ్నుంచి మొదలు పెడితే బిల్ కలెక్టర్ల దాకా నెత్తి పట్టుకుంటుండ్రు. ఇంతకు ఏం జరిగింది? సర్కార్ ఆఫీసర్ల మీద ఎందుకు అంత జాలి కలుగుతున్నదంటరా? ఈ వీడియో చూడుండ్రి. కొమరయ్య చేసిన తప్పుకు మల్లయ్యకు కొరడ దెబ్బలు పడ్డట్టు అవుతున్నది సర్కార్ ఆఫీసర్ల గతి. చూసిండ్రా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మేడానికి ఎసోంటి కష్టం వచ్చిందో. అటు పక్క ప్రభుత్వ మంత్రి, ఇటు పక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే మైకులు పట్టుకొని మాటల యుద్ధం చేస్తుంటే సముదాయించలేక సచ్చినంత పనైంది కావచ్చు మేడానికి. కలెక్టర్ మేడం పరిస్థితి ఇట్లుంటే పోలీసుల పని ఇంకింత ఘోరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు స్టేజ్ కిందికి నెట్టుకునుడు, కొట్టుకునుడు ఆపలేక ఆగమైనరు. ఏమిటికొచ్చిన తిప్పలే చెప్పుండ్రిది. ఎన్నికలప్పుడు ఏది పడితే అది ఎందుకు చెప్పాలి? అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఎల్లెలకల పడ్డట్టు చేయాలి? శాతనైతే చెప్పాలి, లేకుంటే నోరు మూసుకొని ఊకోవాలి. ఎన్నికలు ఎట్లనైనా గెలవాలని వచ్చిరాని హామీలు ఇస్తే ఎట్లా? మెదక్ జిల్లా నర్సాపూర్లో సర్కార్ కార్యం ఏదో చేస్తున్నారట. దానికి మంత్రి వివేక్ సార్ వచ్చిండు. ఆ కార్యానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మేడము ఆడోళ్ళకి ఇస్తామన్న నెలకు 2500 రూపాయలు ఏమైనాయని నిలదీసింది. అప్పుడే అగ్గి అంటుకొని వరిగడ్డి గాలినట్టు ఊలోలి షురువైంది. చల్ ఊకునేది లేదు. ఇప్పటికే సగం కాలం అయిపోయి ఇంకో సగం కాలం కూడా అట్లనే ఊకుంటే ప్రతిపక్షం నుండి ఏం లాభం అన్నట్టు సునీత మేడం గట్టిగానే మాట్లాడింది. మంత్రి సార్ కూడా మైకుల్లో గట్టిగానే మాట్లాడిండు. కానీ కరెంటు పోయిందో లేకుంటే మైకులు ఆన్ చేయలేదు, మాటలు బయటికి వినిపించలేదు. ఇంత పెద్ద లొల్లి జరుగుతుంటే జనం ముక్కుంటారా? కిందున్న బీఆర్ఎస్ పార్టీలు బొబ్బ వేసిండ్రు. ఈ అని మొత్తుకున్నారు. అది చూసి కాంగ్రెస్ పార్టీలు కస్సు బుసుము అన్నారు. జరసేపు ఊకుంటే కొట్లాటలే అయ్యేటి, నెత్తులు వాలిగేటి, నెత్తులు గారేటి. కానీ అక్కడనే ఉన్న పోలీసులు వాళ్ళని వీళ్ళను సంధాయించలేక ఉడికిపోయినరు. స్టేజ్ కింద పోలీసులు, స్టేజ్ మీద కలెక్టర్ మేడము విస్కిల్ తీసినంత పని చేసిండ్రు. చూడుండ్రి కాంగ్రెస్ సర్కార్ జయంగా సర్కార్ ఆఫీసర్లకు, సర్కార్ కొలువులు చేసేటోళ్లకు ఎట్లా చెమటలు పడుతున్నాయో. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు చేయంగా ఆఫీసర్లు ఆగమవుతున్నారు. వాళ్ళ తలపానం తోకలకు వస్తున్నది. జర మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి సారు, మంత్రులకు కూడా తిప్పలు అవుతున్నది అని కోరుతున్నారట కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.